హౌస్ సండే ఎపిసోడ్ సూపర్ ధమాకా రేపిందండి. ఎస్, అందరూ కూడా టీవీ సెట్ల ముందు నుంచి కదలేదంటే నమ్మండి. ఎందుకంటే మన బిగ్ హౌస్లో, బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ చేసిన సర్ప్రైజెస్ హంగామా అంతా ఇంత కాదు. అసలు ఎన్టీఆర్ మాట్లాడుతూ ఉంటే ఆ ఫ్లో అలా పోతూనే ఉంది. ఏం ఎక్స్టెంపోర్ అండి, అబ్బా అబ్బా అబ్బా, బ్యూటిఫుల్. వెల్, ఎన్టీఆర్ని పొగుడుతూ మన డే 14 హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. వెల్, ఫస్ట్ ఎన్టీఆర్ చక్కగా ఇంట్రో ఇచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ తను ఎలిమినేట్ అయిన పర్సన్ మధుప్రియని పిలిచి, ఎస్ మధుప్రియ, ద గేమ్ ఈజ్ ఓవర్ ఫర్ యూ అండ్ ఎలా గడిచింది ఈ 2 వీక్స్ అంటూ తనని దగ్గరికి తీసుకొని, అమ్మ ఎలా ఉన్నావు, నువ్వు కాస్త స్ట్రాంగ్గా అయినట్టు అనిపిస్తున్నావు అంటూ మధుప్రియని కంగ్రాచులేట్ చేస్తూ, బట్ ఎలిమినేట్ అయినందుకు సో సారీ, బట్ యూ హ్యావ్ టు, ఎవరో ఒకరు వెళ్ళిపోవాల్సిందే కదా అంటూ ధైర్యం ఇస్తూ తనకి వెల్కమ్ చెప్తాడు బిగ్ స్టేజ్ మీద. ఇక తన అభిప్రాయం తను అడిగాక వెరీ వీరి గుమ్మడి పండు అంటూ ఒక గేమ్ ఆడిపిస్తాడు. వెల్, ఆ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. అసలు అంటే ఎవరి మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, వాళ్ళకి ఆ పర్సన్ మీద మీరు 10కి ఎన్ని మార్కులు ఇస్తారంటూ భలే గమ్మత్తైన షో ఒకటి, గేమ్ ఒకటి కండక్ట్ చేశాడు. ఇక వరుసగా ముమైత్, సమీర్, ధనరాజ్, ప్రిన్స్, కల్పన, మహేష్ కత్తి, ఆదర్శ్, శివబాలాజీ, కత్తి కార్తీక, అర్చన అండ్ హరితేజ వీళ్ళ ఫోటోలన్నీ లైన్గా పెట్టారు. ఇక లైన్గా పెట్టేసి ఒక్కొక్కరి గురించి మీరేమనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని రాయండి అని అడగగా, ఇక మధుప్రియ టక్కన ముమైత్కి తను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అని 7 మార్క్స్ ఇస్తుంది 10కి. ఇక సమీర్ డబుల్ గేమ్ ఆడిపిస్తారు, ఏమో మేబీ నాకు సమీర్ అన్న అన్నట్టుగా 7 మార్క్స్ ఇస్తుంది కానీ 10 మార్క్స్కి. ఇక ధనరాజ్ గురించి కూడా బాగా చెప్తుంది, హీ ఈజ్ అ గుడ్ హార్టెడ్, చాలా మంచి మనసున్న అన్న అంటూ 8 మార్కులు ఇస్తుంది 10కి. ఇక ప్రిన్స్కి అయితే భలే టైటిల్ పెట్టింది, గోడ మీద పిల్లి అని. ఓ, అంటే ప్రిన్స్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చేస్తాడు, అంటే ఎక్కడ తనకి సెట్ అవుతుందంటే అక్కడ జంప్ చేస్తాడన్నమాట. వెళ్ళి ఇక కల్పనకి అర్థం కాలేదు, ఆ అక్క మొదట్లో చాలా చక్కగా ఉండేది, ఇప్పుడు కానీ తను మారిపోయింది అనిపిస్తోంది. తనకి నేను 7 మార్క్స్ ఇస్తాను అంటూ మధుప్రియ బోర్డు మీద రాస్తుంది. ఇక మహేష్ కత్తి గారు న్యూట్రల్గా ఉంటారు, ఎవరు ఏం చేసుకున్నా ఎలా ఉన్నా సరే ఆయన చక్కగా నవ్వుతూ అందరినీ పలకరించుకుంటారు, ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరికి బాధ వచ్చినా పెద్దగా పట్టించుకొని ఓదార్చరు, ఎవరికి సంతోషం వచ్చినా ఓ పడి పడి నవ్వరు అన్నట్టుగా తను చెప్పింది. ఇక ఆదర్శ్ పర్ఫెక్ట్ ప్లేయర్ అండి, అసలు బిగ్ బాస్కి తను పర్ఫెక్ట్ ప్లేయర్, అంటే ఎవరికి పర్సనల్ ఇష్యూస్కి తను ఇన్వాల్వ్ కాకుండా చక్కగా గేమ్లో మాత్రమే ఉంటారంటూ 8 మార్క్స్ ఇస్తుంది ఆదర్శ్కి. ఇక శివ బాలాజీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, కానీ కోపం ఎక్కువ. తను బాగున్నప్పుడు చక్కగా నవ్వుతూ అందరినీ పలకరిస్తారు, ఇంకా బాలేదు కోపం వచ్చింది అంటే మాత్రం చల్ చల్ దూరంగా ఉండు అన్నట్లుగా మాట్లాడతారంటూ 8 మార్క్స్ ఇచ్చింది మన మధుప్రియ. ఇక కార్తిక గురించి, అఫ్ కోర్స్ కార్తిక కొంచెం మధుప్రియకి ఫ్రెండ్ కదా, బాగా క్లోజ్గా ఉంటారు. షీఈ్ అ నైస్ పర్సన్, ముక్కుసూటిగా మాట్లాడుతుంది అంటూ 8.5/10 ఇస్తుంది. ఇక అర్చన, అమ్మో, అర్చనకి మధుప్రియకి మధ్య పచ్చగడ్డి పెట్టిన భగ్గుమనిలాగా ఉంటుంది వీళ్ళిద్దరు రిలేషన్షిప్. అయితే బయటికి చెప్పలేకే ఏమో, బట్ తను బాగా నటిస్తుంది అర్చన. షీ ఈ స్వీట్ బట్ కానీ షీ యాక్ట్స్ అంటూ ఒక ట్యాగ్లైన్ పెట్టేసి 5.5 మార్క్స్ ఇచ్చింది 10కి. ఇక హరితేజ గురించి, మనసులో ఏముందో తెలియదు కానీ తను మంచిది, కానీ అంటే మన దగ్గర ఒకలాగా వేరే దగ్గర ఒకలాగా మాట్లాడుతుందని ఒక కితాబ్ ఇచ్చింది ఈ మధుప్రియ. అయితే బయటకు వచ్చాక తనకి ఒక క్వశ్చన్ అడిగాడు మన ఎన్టీఆర్, మీకు ఈ హౌస్లో చాలా బ్యాడ్గా కనిపించిన పర్సన్ ఎవరు, అంటే బ్యాడ్ హౌస్ మేట్ ఎవరు అంటే, అన్నా ఇలా అడిగితే చాలా కష్టం అన్నా, నన్ను బయటికి వెళ్ళాక మళ్ళీ మామూలు ప్రపంచంలో కలిసిపోయాక మళ్ళీ ఆ పర్సన్ నాకు కళ్ళ ముందు వస్తే వాళ్ళు ఆ మనసులో పెట్టుకుంటే బాగుండదు కదా అంటే, లేదు ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అంటూ చెప్పండి అంటే, డెఫినెట్లీ సమీర్ అన్న నాకు కొంచెం బ్యాడ్ హౌస్ మేట్ అనిపించింది, అంటే ఒకసారి చిన్న ఇష్యూ అయింది దానివల్లనే అనిపించింది, కానీ అంతేగాని హీఈస్ వెరీ గుడ్ అని మళ్ళీ చెప్పేస్తుంది. ఇక గుడ్ పర్సన్ ఎవరైనా అడగగా, కార్తీక అక్క చాలా చక్కగా నాకు సపోర్ట్ చేసింది, నన్ను ఇష్టపడింది, అలాగే నన్ను ఎంతో చక్కగా ముందుకు నడిపించింది అని చెప్పుకొచ్చింది. వెల్, ఇలా మధుప్రియ అవుట్ ఆఫ్ ద షో. వెల్, ఆ తర్వాత చక్కగా మళ్ళీ మళ్ళీ కొన్ని హైలైట్స్ ఉన్నాయి, కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. బట్ కీప్ వ్యూయింగ్ అవర్ ఛానల్. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood.